సుబ్బారావు బస్ కోసం స్టాండ్లో ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఒక బిచ్చగాడు వచ్చి, 10 రూపాయలు ధర్మం చేయండి అయ్యా, 2 రోజుల నుంచి భోజనం లేదు అన్నాడు. బీర్ కొడతావా అని అడిగాడు సుబ్బారావు. బిత్తరపోయాడు బిచ్చగాడు. లేదు సార్, నాకు అలవాటు లేదు అన్నాడు. సరే అని తన జేబులో నుంచి సిగరెట్ తీసి దమ్ము కొట్టు అన్నాడు. అలవాటు లేదు సార్ అన్నాడు బిచ్చగాడు. పోనీ పేకాడదాం వస్తావా, నీ పెట్టుబడి కూడా నేనే పెడతాను. లేదండి, నాకు అసలు పేకాడడం రాదు. సరే, నీకు గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను రా అన్నాడు సుబ్బారావు. నాకు అలాంటి అలవాట్లు లేవండి, నాకు నా భార్య అంటే చాలా ఇష్టం అన్నాడు బిచ్చగాడు. సరే, నువ్వు మా ఇంటికి ఒకసారి రావాలి అన్నాడు సుబ్బారావు. ఎందుకయ్యా అడిగాడు బిచ్చగాడు. నిన్ను మా ఆవిడికి చూపెట్టాలి. మందు తాగకుండా, సిగరెట్ కాల్చకుండా, పేకాట ఆడకుండా, గర్ల్ ఫ్రెండ్ లేకుండా కేవలం భార్యని మాత్రమే ప్రేమించే వాడి గతి ఏమవుతుందో ఒకసారి తనకు చూపించాలి అన్నాడు సుబ్బారావు. మోరల్ ఆఫ్ ది స్టోరీ: మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.